దేవరపల్లి భాష్యం పాఠశాల నందు సాంస్కృతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భాష్యం ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సురేష్ బాబు మాట్లాడుతూ పిల్లలకు నిజమైన ఆస్తి చదివేనని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకుని విద్యలో రాణించేలా విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు. పట్టుదలతో ఇష్టంగా చదువుకుని ఉన్నతంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. పిల్లలు చెడు వ్యసనాలకు లోను కాకుండా వారిని పర్యవేక్షిస్తూ మంచి నడవడికను నేర్పడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తోడ్పడాలని అన్నారు. భాష్యం ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సృజనాత్మకతను వెలికి తీయడానికి తోడ్పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంప్స్ ప్రిన్సిపల్ షేక్ షబానా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు అదేవిధంగా యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో మనకి చదువు చాలా ముఖ్యం. మన పెద్దలు అంటూ ఉండేవారు, చదువు ముద్దు భాగ్యం ముద్దు కాదని. అంటే చదువుకుంటే వాడు చాలా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. భాగ్యం ముద్దు కాదంటే డబ్బు ముద్దు కాదు, చదువు కావాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే వారి లైఫ్లో ఎంతవరకైనా సాధించగలుగుతారు అనేది దాని ముఖ్యాంశం. అదేవిధంగా మన పేరెంట్స్ అందరికీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి మంచి స్కూల్స్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చాలామంది పేరెంట్స్ భాషణ స్కూల్లో కూడా పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా ఎవరైతే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవాలని పిల్లలందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు, మాతృదేవోభవ, పితృదేవోభవ, అదేవిధంగా ఆచార్య దేవోభవ అంటారు. అంటే తల్లిదండ్రులు ఎలాగైతే మనకి దేవునితో సమానమే, అదేవిధంగా మనకి ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళు కూడా దేవుడితో సమానం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రులు ఏదైతే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే మన ఏ విధంగా అయితే మనల్ని తప్పు అది చేయకూడదని చెప్తారో, అదేవిధంగా టీచర్స్ కూడా మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదైనా తిట్టడం కానీ ఒక చిన్నగా కొట్టడం కానీ జరుగుతుంది. దాన్ని ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని, మా పిల్లలు మేమే కొట్టలేదు ఇప్పటివరకు, టీచర్ కొడతారా అని చెప్పేసి స్టేషన్కి రావడం, కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ పేరెంట్స్ నేను తెలియజేసేది ఏంటంటే, వాళ్ళు చదువుకునే విషయంలోనే అంటే సరిగ్గా చదవకపోతేనే తిట్టడం కానీ బెదిరించడం చేస్తారు తప్ప వాళ్ళకి పర్సనల్గా పిల్లల మీద ఏ విధంగా గ్రడ్జెస్ ఉండవు. కాబట్టి పేరెంట్స్ అందరూ అదంతా గమనించి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మీ పిల్లల భవిష్యత్తుని మీరు వాళ్ళ చేతుల్లో పెట్టి, అదేవిధంగా మీరు కూడా ఎవరైతే మన టీచర్స్కి సపోర్ట్ చేస్తారో అప్పుడే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ప్రతి స్కూల్లో కూడా అంటే ప్రతి ఒక్క విద్యార్థి రాణించాలంటే కంపల్సరీ క్రమశిక్షణ అనేది అవసరం. ఆ క్రమశిక్షణ అనేది మనకి స్కూల్లోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ అది గమనించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఏదైనా ఇష్యూ ఉంటే ఎవరైనా సరే పేరెంట్స్ మీ పిల్లలు సరిగా చదవకపోయినా ఏదైనా సరే డైరెక్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వారి యొక్క ప్రవర్తన గురించి తెలియజేయాలి తప్ప అనవసరంగా టీచర్స్తో గొడవపడి టీచర్స్ మీద కేసులు పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాము. అంటే నేను యాక్చువల్లీ ఇంతకుముందు జంగారెడ్డి సీఏగా చేశాను, నూజివీడు సీఏగా చేశాను. ఇటువంటి చాలా స్కూల్స్ నుంచి మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, మా పిల్లల్ని మీ టీచర్ కొట్టారు అలాగని చెప్పేసి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది.